ఇది చాలా కీలకమైనటువంటి అంశం. రేవంత్ రెడ్డికి ఎన్నికల్లో చావో రేవోగా తేలేటువంటి అంశం. సో అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి పార్టీని, రేవంత్ రెడ్డి పైన ఏ విధంగా వాళ్ళు తీర్పునిస్తారనేది చూడాలి. ఒకసారి చూస్తే 42% అమలు పక్కాగా ఎలా చేద్దాం, 42% అమలు పక్కాగా ఎలా చేద్దాం, రిజర్వేషన్లు పాతవేనా, పార్టీ పరంగానే ఎన్నికలక, బీసీ ముఖ్య నేతల నుంచి సీఎం రేవంత్ ఫీడ్బ్యాక్, వేరు లీడర్ల నుంచి అభిప్రాయాల సేకరణ, మరోసారి మహేష్ గౌడ్, పొన్నం, విహెచ్తో భేటీ, ఈ నెల 23న పిఎస్సి కీలక మీటింగ్, నేతలకు ఓటింగ్ సీరియస్గా స్టడీ, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయానికి ఛాన్సు సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు. సో హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఒక డెడ్ లైన్ చెప్పింది. ఏది వచ్చే నెల అంటే సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. సో మరి కోర్టు చెప్పినటువంటి దాని ప్రకారమే 30వ తేదీలోపు ఎన్నికలు జరగకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందా, లేకపోతే ఇంకేమైనా అవుతుందా అంటే ఇంకేం కాదు, ఏం కాదు. ఎందుకేం కాదంటే చాలా సందర్భాల్లో ఎన్నికల విషయాల్లో మళ్ళీ పొడిగించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్ని సాకులు చెప్పి కొన్ని కారణాలు చెప్పి మళ్ళీ కొంత టైం ఇవ్వాలని చెప్పేసి, గడువు కావాలని చెప్పేసి కోరినటువంటి సందర్భాలు కోకొల్లుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీసీల రిజర్వేషన్ సంబంధించిన అంశం ఎటు తేలకపోవడంతో కొంత కోర్టును సైతం కూడా సమయం కావాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అదే ఈ రిజర్వేషన్ల పైన ఏం చేద్దాం పార్టీ పరంగా అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఎజెండాను ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. బిల్లు ఆర్డినెన్స్కు క్లియరెన్స్ రాకపోవడంతో ఏం చేయాలి అనే దానిపై సంపూర్ణంగా స్టడీ చేస్తున్నది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలా, లేదా పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ముందుకు సాగుదామా అని ప్రభుత్వం క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తున్నది. ఇదే అంశంపై బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీనియర్ నేత విహెచ్తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకుల నుంచి సీఎం అభిప్రాయాలు సేకరించారు. అంతేగాక బీసీ సంఘాలు, అలాగే కుల సంఘాలతో పాటు మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. సో చూడాలి ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉన్నది. ఒకవేళ కనుక 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోయేటువంటి సాహసం ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా మనం వాళ్ళతో పాటు మేధావులు, ఎక్స్పర్ట్స్, అలాగే బీసీ కమిషన్ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ కేటగిరీల నుంచి వచ్చిన ఒపీనియన్లను ఈ నెల 23న గాంధీ భవన్లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో పొందుపరచనున్నారు. ఆ తర్వాత లీడర్లకు ఓటింగ్ పెట్టనున్నారు. మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు తదుపరి నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు పార్టీలో ఓ సీనియర్ నేత చెప్పారు. ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్లపై చేయాల్సిన ప్రక్రియ అంతా పూర్తయినా గవర్నర్, రాష్ట్రపతి నుంచి మాత్రం ఆమోదం రాలేదు. దీంతో చేసేదేమీ లేక పార్టీ తరపున రిజర్వేషన్ అమలు అంశాన్ని కాంగ్రెస్ సీరియస్గా స్టడీ చేస్తున్నది. ఈ అంశాలపైన కూడా దృష్టి సారించిందట. ఈ నెల 23న జరిగే పిఎస్సి మీటింగ్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించే జనహిత పాదయాత్ర 2 నామినేటెడ్ పదవులు, అలాగే జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక, పార్టీలో వర్గ విభేదాలు, క్రమశిక్షణ కమిటీ మీటింగులు, నోటీసులు, సంస్థాగత నిర్మాణం, తాజాగా 2 ఎమ్మెల్సీ స్థానాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ప్రభుత్వ పథకాలపై ప్రచారం, పార్టీ ప్రభుత్వ సమన్వయం వంటి తదితర కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కంటే తమకు రిజర్వేషన్లే ముఖ్యమని మహేష్ గౌడ్ పదే ప్రస్తావిస్తున్నారు. రిజర్వేషన్లు లేకుంటే బీసీలకు గెలిచే స్థానాల్లో సీట్లు లభించవేమోనని ఆయన అనుమానం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీలో బీసీలకు సీట్లు ఇవ్వడమే ఈ అనుమానానికి కారణమైంది. దీంతో ఆలస్యమైన సరే రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేది మహేష్ ఇంటెన్షన్. పైగా రిజర్వేషన్లతో వెళ్తేనే బీసీల విజయానికి అన్ని వర్గాలు సహకరిస్తాయి, లేకుంటే అప్పటి వరకు ఆశావాహులుగా ఉన్న ఓసీలు, ఇతర సామాజిక వర్గాల నేతలు ఎన్నికలకు సహకరించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మొత్తానికి ప్రెషర్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యమంత్రి పైన కానీ, అలాగే ప్రభుత్వం పైన కానీ. బీసీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఒక రాజకీయ పరంగానే కాదు, విద్యతో పాటు ఉపాధి, అన్ని రంగాలలో సైతం మనం జాబ్స్ ఇటువంటి సంబంధించినటువంటి వాటిల్లో రిజర్వేషన్లని
తీసుకురావాల్సిన బాధ్యత సైతం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ లీడర్ల పైన ఉన్నది. సో ఇప్పటికీ 42% రిజర్వేషన్ అంటే 42% కాదు, ఇప్పుడు 50% పైగానే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఉన్నాయి, ఎంపీటీసీలు కానీ సర్పంచ్లో కానీ. సో జడ్పీటీసీలో లేవు, కానీ మిగతా ఎంపీటీసీలకి అలాగే సర్పంచ్లకి రిజర్వేషన్లు ఉన్నాయి. అంతకంటే ఎక్కువనే ఉన్నాయి, 42% కంటే ఎక్కువనే ఉన్నాయి. కానీ ఇది చట్టబద్ధత కల్పిస్తూ అన్ని సంబంధించినటువంటి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలలో కాదు, అన్ని ఎన్నికలలో కూడా ఎమ్మెల్యే ఎన్నికలలో, మిగతా మంత్రి పదవులలో, ఇటువంటి వాటిలలో సైతం కూడా 42% రిజర్వేషన్లు అన్నిట్లలో కూడా అమలు కావాల్సినటువంటి ఆ బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు బీసీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో మొత్తానికి 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీని బొందబెడతారు, పార్టీని తొక్కుపడేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కుండబద్దలు కొట్టినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చెప్పినట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. ఒకవేళ కనుక టైం అడిగితే ఎట్లా ఉంటుంది, కోర్టుని ఒకవేళ టైం అడిగితే సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు పెట్టాలన్నటువంటి గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మరి దీన్ని ఇంకా పొడిగించమని చెప్తే ఎట్లా ఉంటుందన్నటువంటి దానిపైన కూడా నిన్న ఆ మీటింగ్లో చర్చ నడిచిందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. టైం అడిగితే ఎలా, సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వం సతమతం అవుతున్నది. దీంతో ఎన్నికలకు మరింత సమయం కావాలని హైకోర్టును అడిగితే ఎలా ఉంటుంది అనే అంశంపై కోర్టు పిఎస్సిలో చర్చించనున్నారు, సభ్యుల అభిప్రాయాన్ని ఫిక్స్ చేయనున్నారు. అయితే కేబినెట్ మంత్రులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తేనే బెటర్ అంటూ ప్రభుత్వానికి అభిప్రాయాలను అందజేశారు. దీని వలన ఫండ్స్తో పాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని వివరిస్తున్నారు. ఈ అంశాలన్నీ క్రోడీకరించి పిఎస్సిలో డిస్కషన్ చేయనున్నారు. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చినా కోర్టులో దానికి బ్రేకులు పడే ఛాన్స్ ఉన్నదని లీడర్లు చెబుతున్నారు. దీంతో పిఎస్సి మీటింగ్ కీలకంగా మారిందన్నటువంటి ఒకటి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు కనుక వెళ్ళినట్టు ఉంటే మరి ఏ విధంగా ఉండబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఒక పోల్ అయితే పెట్టేటువంటి ఆ ప్రయత్నం చేద్దాం. ఈ పోల్లో కూడా పాల్గొన్నటువంటి ప్రయత్నం అయితే చేయర్రి. సో ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇది కొంత ఇబ్బందికరంగానే ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దీంట్లో టైం అడిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింటుంది, అలాగే కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారు. ఈ రెండు అంశాలకు మీరు ఒకసారి ఈ పోల్లో కూడా పాల్గొన్నటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఏమనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా, అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉంటుంది? సో ఈ పోల్లో కూడా ఒకసారి పాల్గొనండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింటుంది, అలాగే కాంగ్రెస్ అభ్యర్థులదే విజయం. సో ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు. సో సర్పంచ్లు అంటే ముఖ్యంగా పార్టీ గుర్తు పైన ఏది ఉండదు కాబట్టి సో ఒక రకంగా పార్టీ గుర్తు లేకపోయినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈయన బీఆర్ఎస్, ఈయన బీజేపీ అని చెప్పేసి ఒక ప్రచారం ఉంటుంది, వాళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థులే అంటూ. సో గుర్తులు చేయి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు ఇది ఉండవు, కానీ ఎంపీటీసీకి జడ్పీటీసీకి ఉంటాయి. సో ఆ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు మీన్స్ అది జడ్పీటీసీ, అలాగే ఎంపీటీసీ, అలాగే సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నటువంటి దానిపైన మీరు కూడా ఒకసారి ఈ ఓటింగ్లో కూడా పాల్గొనేటువంటి ఆ ప్రయత్నం అయితే చేయండి. సో చివరికి ఒకసారి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన ఏమనుకుంటా ఉన్నారు, రానున్నటువంటి 42% సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఒకవేళ కనుక ఇవ్వకుండా వెళ్ళినట్టయితే ఉంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందా, ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి దానిపైన కూడా ఒకసారి మీ సంబంధించినటువంటి కామెంట్స్ అయితే కూడా చూసి చదివి వినిపించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. సో ఇది కోర్టును సైతం కూడా టైం కావాలని చెప్పేసి కూడా కోరదామని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక ఆలోచన. ఇంకా టైం కావాలంటే మళ్ళీ సెప్టెంబర్ 30 కాదు, ఇక మళ్ళీ ఇంకొక నెల అవుతుంది, ఇంకా అవతల నెల అవుతుంది కూడా తెలియదు. ఇవి కనబడతా ఉంటే ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అన్నటువంటి దానిపైన మీరు ఒకసారి ఓటింగ్లో పాల్గొన్నటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి ఇంతకుముందు చెప్పిన ఒకసారి మీరు వేసినటువంటి ఓట్లు ఒకసారి చూద్దాం. దాదాపుగా 1800 మంది దీంట్లో పాల్గొనడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం అంటే ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం అంటే నేను చెప్పిన కానీ సో ప్రజలకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది, కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింటుంది అనేది 60% మంది చెప్తా ఉన్నారు.
60% మంది కాంగ్రెస్ పార్టీ దెబ్బతినబోతా ఉన్నది అంటూ. అంటే 42% రిజర్వేషన్లు ఇస్తే ఏమైనా దీన్ని ఏమైనా తగ్గించుకోవచ్చు, కానీ 42% రిజర్వేషన్లు కనుక ఇవ్వనట్టయితే ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కొంత గడ్డుకాలం అనేది అయితే మనకు స్పష్టంగానైతే అర్థమవుతా ఉన్నది.